కడప జిల్లాలో ఎర్రచందనం దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఈ ముఠా కొంతకాలంగా లంకమల అటవీ ప్రాంతం నుంచి దొంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు మైదుకూరు డీఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. పూర్తి సమాచారంతోనే నిందితులను అరెస్టు చేసి వారి దగ్గరున్న ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ లంకమల ఫారెస్ట్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది జరుగుతుంది. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. చాలా ఎక్కువైపోవడం వల్ల మేము మా ఎస్పీ గారి పర్మిషన్తో అండ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి. ఓఎస్టీ గారు, ఎస్పీ గారు వీళ్ళందరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో డిసైడ్ అయ్యి అండ్ అదర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయ్యి మేము యాక్చువల్లీ మాకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఇక్కడికి ఆల్రెడీ తమిళ్ పోలీస్ వచ్చి కొడుతున్నారు ఎర్రచందనం దొంగల్ని. వాళ్ళ మీద వీళ్ళు అటాక్ చేసేసి వాళ్ళు పడేసిన ఎర్రచందనం దొంగల్ని తీసుకొని వచ్చి వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక బడా స్మగ్లర్కి అయితే వీళ్ళు 2 లక్షల రూపాయలకి అమ్మారు. అతని గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము అతన్ని పట్టుకుంటాం.